అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండల రెవెన్యూ కార్యాలయం ఆవరణంలో గురువారం 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు హక్కుపై అధికారులు అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ మన్జీర్ జిలానీ సామూన్ ఆదేశాల మేరకు నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీనివాసులు, మండల రెవెన్యూ అధికారులు పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉందని సబ్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హరినాథరావు, టౌన్ ఎస్ఐ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, ఎంఈఓ శోభా వివేకవతి, ఎంపీడీఓ మహబూబ్ ఖాన్, అనంత విద్యా సంస్థల అధినేత అనంత రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చాగల్మరి గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుభద్రమ్మ ఆధ్వర్యంలో వాసవి జూనియర్ కళాశాల విద్యార్థులు కళాశాల నుండి గాంధీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుభద్రమ్మ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి జూనియర్ కళాశాల లెక్చరర్లు, సహాయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, విఆర్ఓ శారద తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఆలగడ్డ నియోజకవర్గానికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏఈఆర్ఓస్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ఎస్హెచ్ఓస్, ఎంఈఓ గారు, తర్వాత డిగ్రీ కాలేజ్కి సంబంధించిన యాజమాన్యాలకి, హాజరైన సీనియర్ సిటిజన్స్కి, యంగ్ ఓటర్స్కి నా స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ అందరం మాట్లాడుకుంటున్నాము డెమోక్రసీ, ఓటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రసీ అంటే ఏంటో తెలుసా మీకు? మైక్ అక్కడ ఇవ్వండి. మీరు హ్యాండ్ రేజ్ చేస్తే మైక్ తీసుకొని వస్తాం. మైక్లో చెప్పండి ప్లీజ్. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఒకరు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున 14వ జాతీయ ఓటర్స్ దినోత్సవ శుభాకాంక్షలు. అలానే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు ప్రత్యేక ఆహ్వానితులు మన నంద్యాల ఆర్డీఓ సార్ గారు, మరి ఈఆర్ఓ సార్ గారికి, మరియు ఇక్కడ హాజరైనటువంటి ఎంఆర్ఓ సార్ గారికి, మున్సిపల్ కమిషనర్ సార్ గారికి, ఎంఈఓ, ఎంపీడీఓ గారికి, మరియు కాలేజ్ యాజమాన్యానికి, ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. వాస్తవంగా ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ సంవత్సరంలో జాతీయ ఓటర్స్ డే దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది ప్రజల అందరి కోసం, అవేర్నెస్ కోసం జాతీయ ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది అందరికీ తెలుసు. మనమందరం కూడా ఈ యొక్క దినోత్సవాన్ని కన్నుల పండుగ జరుపుకుంటూ దీని ఒకసారి గుర్తు చేసుకుంటూ దీని యొక్క ప్రత్యేకత ఏమి అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఆల్రెడీ మనకు పేపర్స్ చూస్తున్నాము, సోషల్ మీడియాలో కూడా చాలా చక్కగా ప్రకటన చేస్తున్నారు. అలానే ఇప్పుడు చాలా మంది విద్యార్థులు 18 సంవత్సరాలు పూర్తయితేనే ఓటు నమోదు చేసుకొని ఈ యొక్క అమూల్యమైనటువంటి ఓటును రాబోయే ఎలక్షన్స్ 2024 ఏప్రిల్లో మీకు ఇష్టమైన ప్రజాప్రతినిధి ఎన్నుకోవడం కోసం ఓటు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. స్టూడెంట్స్, యువతి యువకులు మరియు ఓటర్ మహాశయులందరికీ ఆలగడ్డ నియోజకవర్గంలో నేషనల్ ఓటర్స్ డే ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ 14వ నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు రెవెన్యూ డెవలప్ ఆఫీసర్ నంద్యాల గారికి, కమిషనర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఈఓ గారికి, ఎస్హెచ్ఓ గారికి, మరియు ప్రైవేట్ కళాశాలల మేనేజ్మెంట్ వారికి, మరియు ఇక్కడికి వచ్చిన పిఓలకు, స్టూడెంట్స్ కు, సీనియర్ సిటిజన్స్ కు, ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ కు, మరియు ట్రాన్స్జెండర్స్ కు అందరికీ నా నమస్కారములు. 14వ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఆర్డీఓ గారికి, ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా తహసీల్దార్ గారికి, మరియు ఎండిఓ గారికి, ఎస్ఐ గారికి, ఎంఈఓ, మిగిలిన ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలకి, ఇక్కడ హాజరైన అందరూ కూడా బిఎల్ఓస్, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఓటర్స్, మన స్టూడెంట్స్, ఎన్సీసీ గ్రూప్స్, మరియు మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వరకు కూడా నమస్కారం తెలియజేస్తూ, మనము
వచ్చే ఏప్రిల్లో జరిగే ఎలక్షన్స్ కి అందరం కూడా సన్నిహితులై ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ అవగాహన ఎందుకంటే ఏ విధంగా ఓటేయాలి, మీరు ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ అనేది కూడా ఇదివరలో మన శేషన్ గారు వచ్చినాకనే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ దీనికి ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది. కాబట్టి తర్వాత కూడా ప్రతిదీ కూడా అప్డేట్ చేసుకుంటా ఇదివరలో అందరూ కూడా మాన్యువల్ గా ఓటేసేసి దొంగ ఓట్లు ఇలాంటివన్నీ కూడా పడేటివి. ఇప్పుడు మాత్రము అవేర్నెస్ అనేది బాగా జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా నమోదయ్యే ఓటర్లు కూడా స్టూడెంట్స్ కానీ యువతులు కానీ మీరందరూ కూడా చేసుకొని ఎవరికైతే మన అప్రిషియేషన్ బాగుంటుందో భవిష్యత్తు అనేది మన దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆలోచించి అందరూ కూడా భవిష్యత్తులో ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. नक्कर बा वोट राले का क्या कैमरे हो गए वोट वाद